ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నివాసం వద్ద క్షీరాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ, కులగణనకు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలుగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ కీలకమైన 2 అంశాలకు అసెంబ్లీ పచ్చ జెండా ఊపడం అభినందనీయమని కొనియాడారు. జరుగుతుంది. అదేవిధంగా కులగణనపై సహకరించిన ఏదైతే నిన్న అసెంబ్లీలో మరియు క్యాబినెట్లో కులగణన మరియు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ మరియు క్యాబినెట్ ఆమోదం పొందిన సందర్భంగా ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్రావు గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి కూడా పాలాభిషేకం చేసి ఇక్కడ ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకోవడం జరిగింది, బాణసంచ పెంచడం జరిగింది. ఏదైతే కులగణన అనే కార్యక్రమం పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ వేసి 160 కోట్ల నిధులతో కులగణన కార్యక్రమం నవంబర్ 6న కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో దాదాపు 97% మంది కూడా ప్రజల కుటుంబాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కులగణన అనేది భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక ఘట్టం అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సకుటుంబ సర్వే అని ఏర్పాటు చేసి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది, ఎస్సీలను కూడా తక్కువగా చూపించడం జరిగింది. ఈరోజు కులగణన ద్వారా విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక రంగాల్లో వెనుకబడే వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అదేవిధంగా పరిపాలనలో కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని కులాలకు అంతే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కులగణన చేపట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు కూడా సమానంగా వచ్చే అవకాశాలు, రిజర్వేషన్లు కూడా కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంటనాలే స్పందించడం జరిగింది. మేము సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రిటైర్డ్ జస్టిస్ షమీ మహమ్మద్ గారి ఇచ్చిన నివేదికారంగా నిన్న కూడా అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణను కూడా ఆమోదించడం చేయడం జరిగింది. ఈరోజు అట్టడుగు వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అట్టడుగు వర్గాలకి కులగణన ద్వారా లాభం చేకూరుస్తుంది. కేవలం ఇది ఒక దళిత బీసీ వర్గాల అందరికీ కూడా న్యాయం జరిగే ఒక కార్యక్రమాన్ని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ కులగణన చేపట్టే ముందు ప్రభుత్వం అన్ని వర్గాల సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మేధావి వర్గాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మీడియా మిత్రులు
ప్రతి ఒక్కరి యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ మంచిర్యాలలో జిల్లాలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో నవంబర్లో కూడా ఇక్కడ అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు మేధావులతోటి సందర్శన ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కులగణనకు ప్రతి ఒక్కరికి మద్దతు కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కులగణన జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఈ కులగణన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది, మొత్తం భారతదేశం అంతా కూడా జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. ఈ కులగణన ద్వారా అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేకూరుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రి వర్గానికి, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నిన్న అసెంబ్లీలో ఏదైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ అలాగే అన్ని కులాలకు అంటే అనుకూలంగా అన్ని కులాలకు లబ్ధి చేకూరే విధంగా ఏదైతే కులగణను మన పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దానికి మేము వారికి అంటే కృతజ్ఞతగా పెద్దలు సురేఖమ్మ గారు అలాగే మా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మిఠాయిలు పంపిణీ చేసుకొని అలాగే బాణసంచ కలిసి ఏదైతే ఈ కులగణన అనేది అంటే రాజకీయంగా సీట్ల కోసమే కాకుండా ఆర్థికంగా అలాగే విద్యాపరంగా అలాగే సామాజిక పరంగా ప్రతి ఒక్కరికి అంటే లబ్ధి చేకూరే విధంగా ప్రతి కులానికి లబ్ధి చేకూరే విధంగా ఇప్పుడున్న మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు ఎలాగైతే లబ్ధి చేకూరాలి, ఎట్లయితే లాభం జరుగుతుందో అనే ఉద్దేశంతో కులగణన అనేది చేపట్టడం జరిగింది. కులగణన కూడా ఎంతో త్వరగా పూర్తి చేసి మన ప్రజల వద్దకు తేవడం జరిగింది. అలాగే ఇక్కడ పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కానీ సురేఖమ్మ గారు కూడా నవంబర్ 2వ తారీఖు రోజు అన్ని కులాలను అన్ని పార్టీలను అందరినీ మమేకం చేసి ఒక పార్టీ అంటే ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అక్కడికి అంటే వాళ్ళ స్టేట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారు కూడా అంటే చాలా అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ కులగణన అనేది ప్రతి ఒక్కరికి అంటే లబ్ధి చేకూరే విధంగా ఉన్నది. ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లు కూడా బీసీలకు కూడా 42% అని ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. దాన్ని చూసి అంటే వాళ్ళు ఓర్వలేక టీఆర్ఎస్ కేటీఆర్ గారు వాకౌట్ చేసి బయటకు పోవడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్, బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు బీసీలకైనా ఎస్టీలకైనా ఎస్సీలకైనా మైనార్టీలకైనా ప్రతి కులానికి లబ్ధి చేకూరే విధంగా కులగణన చేస్తే దాన్ని నచ్చక వాకౌట్ చేసి పోవడం జరిగింది. అంటే ఇది ఒక దురుద్దేశపూర్వకమైన చర్యలుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కులగణన చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక రైతు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఐబీ చౌరస్తాలో కార్మిక సంఘాల నేతలు కేంద్రంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు నిరాశాజనకంగా ఉందన్నారు. కార్మిక రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదని తెలిపారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని, రైతులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సంఘటిత అసంఘటిత కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రచించాలి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి కేంద్రంలో పార్లమెంట్లో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ దేశంలో కార్మిక వర్గానికి అన్యాయం చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గమే సంపద సృష్టికర్తలు. వేతన జీవులకు కనీస భరోసా ఇవ్వకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ దేశం యావత్ కార్మిక వర్గం అంతా నెత్తి నోరు కొట్టుకున్న కార్మిక వర్గం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ ఊసు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మిక వర్గానికి వేతన పెరుగుదల మీద ఒక అంశం మీద కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ధరలను తగ్గించే విషయం మీద కూడా కనీసమైనటువంటి స్పష్టత లేదు. రైతు చట్టాల మీద కూడా స్పష్టత లేదు. ఎవరికి స్పష్టత ఉంది? ఆదానీలకు, అంబానీలకు
ఈ దేశ సంపదను దోచిపెట్టుకోవడంలో బీజేపీ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. మేము అనడం కాదు, బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు అదానీ ఎయిర్పోర్ట్లు పెట్టినారు, పూణేలో ఉన్న ఎయిర్పోర్ట్లకు అదానీ ఎయిర్పోర్ట్లు పెట్టినారు. యావత్ దేశంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు దోసిపెడతా ఉన్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలని మాఫీ వాళ్ళకు చేస్తున్నారు తప్పితే ₹1 జీతం పెరుగుదల అనేటువంటిది ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సమస్యల మీద దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అధిక ధరలను తగ్గించాలని, రైతు చట్టాలు ఉపసంహరించుకోవాలని ఏఐటీసీగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తాం. ఈరోజు సిఐటి ఇతర కార్మిక సంఘాల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే కేంద్ర బీజేపీ ఆర్థిక బడ్జెట్ పైన ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇలా బీజేపీ నరేంద్ర మోడీ దిష్మమ్మ దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇలా భారతదేశంలో ఇలా దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒకవైపు బీజేపీ చెప్తా ఉంది. కానీ అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు ఇలా అభివృద్ధి బీజేపీ ఏం చెప్తుందంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడమే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఈరోజు ఈ దేశంలో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనం ఇవ్వడం అభివృద్ధి, ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం అభివృద్ధి. కానీ ఈ బీజేపీ చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్న తరుణంలోనే కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కార్మిక వర్గం, రైతాంగం అందరం కూడా బీజేపీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా పోరాటాలు చేయాలని చెప్పి సిఐటి మంచిర్యాల జిల్లా కమిటీగా, అదేవిధంగా వామపక్ష కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవాలయం ప్రాంగణంలో రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కోలాటంలో గోదావరికని మంచిర్యాల కళాకారులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. సిద్ధి శ్రీరామ కోలాట బృందం చిప్పరామ ఆధ్వర్యంలో మహిళలు కోలాటం ప్రదర్శించారు. అందుకని రామ హరే కృష్ణ హరే రామ నామ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.